అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసవ నరసింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1328వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం మనం నిర్వహిస్తున్నాము. నిపుణులైన వైద్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి రంగాలకు చెందిన విషయాలపైన తెలియజేయడం జరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, విజ్ఞానమైన శక్తి సంపద. ఆ విధంగా హెల్త్ గురించి అవగాహన కలిగించడం కోసమని, ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడం కోసమని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇక్కడున్న వాళ్ళు చూడడమే కాకుండా, వినడమే కాకుండా ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం దీన్ని. ఇప్పుడు కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీరు ఇవాళ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు డాక్టర్ ఎన్ మౌనిక గారు, ఈమె ప్రముఖ గైనకాలజిస్టు, స్త్రీల వ్యాధుల నిపుణులు, అలాగే స్త్రీల కాన్పులు సంబంధించిన నిపుణులు అనమాట. కాన్పులు, స్త్రీల గర్భకోశ వ్యాధుల నిపుణులు. ఆమె ఈ రోజున పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేదాన్ని, పీసీఓడి చాలా కామన్గా ఉంటుంది. ఈ పీసీఓడి అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, పీసీఓడి ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి, అంటే ముందుగా ఎలా జాగ్రత్త పడాలి అనేది ఒక క్యాప్షన్ ఉంది. ఎర్లీ డయాగ్నోసిస్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ అని. ఏదైనా సరే వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే, వ్యాధిని కానీ ఇతర తమ డిఫెక్ట్స్ కానీ మొదటి దశలో గుర్తించినట్లయితే, డయాగ్నోస్ చేయగలిగితే మనం చక్కగా వాళ్ళకి నివారణ చేయగలుగుతాం. అంచేత పీసీఓడి విషయంలో కూడా మొదట్లోనే గుర్తించి చికిత్స చేస్తే మంచి మంచి ఫలితాలు ఉంటాయి. అంచేత ఈ రోజున డాక్టర్ మౌనిక గారు మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గురించి, పీసీఓడి గురించి మనకు తెలియజేస్తారు. ఆమె మాట్లాడిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే వెంటనే వారి ప్రసంగం అయిపోగానే మీకు సమాధానాలు ఇస్తాను. అలాగే కొనువాళ్ళు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా డాక్టర్ గారు మాట్లాడి అడిగితే అంచేత నౌ ఓవర్ టు డాక్టర్ ఎన్ మౌనిక, గైనకాలజిస్ట్, టు స్పీక్ అబౌట్ పీసీఓడి. వాడిని మాట్లాడుతూ కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను సార్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, డాక్టర్ సమరం గారికి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ రెండు. 25 years నుంచి నిర్విరామంగా ప్రతి వారం ఏం జరిగినా ఇబ్బంది లేకుండా ప్రతి వారం దీన్ని కండక్ట్ చేయటం అనేదే చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను నేను. సో దానికి నన్ను పిలవటం, ఐఎమ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పీసీఓడి అంటే ఏంటి, దాని గురించి, ఇది కేవలం హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం, నాలెడ్జ్ కోసం, అండ్ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు అవసరం లేదు, ఇంట్లో మనం చేసుకోగలిగే జాగ్రత్తలు ఏంటి, మందులు ఎప్పుడు వాడాల్సి వస్తుంది, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకోవటమే ఇవాళ పీసీ. చాలా సింపుల్గా అంటే ఏంటి, ఎట్లా, ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, తెలుసుకున్నాక ఏం చేయాలి, ఈ 4 విషయాలే మాట్లాడుకుందాం ఇవాళ చాలా సింపుల్గా. సో పేరులోనే ఉంది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలి అంటే ఓవరీ అండాశయంలో మల్టిపుల్ నీటి తిత్తులు, అండాశయంలో నీటి తిత్తులు, తెలుగులో మనం మాట్లాడాలి అంటే ఓవరీస్లో మల్టిపుల్స్ ఇస్తున్నప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. సో అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి అని మనం తెలుసుకునే ముందు అసలు నార్మల్గా నెలసరి ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, నెలసరిలో వచ్చే మార్పులు ఏంటి అనేది తెలిస్తే దానిలో ఎక్కడ ఇబ్బంది వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. సో మనకు మామూలుగా చూసుకుంటే మనం ఇక్కడ బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ అంటే అది బ్రెయిన్లో ఒక పార్ట్, బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ జిఎన్ఆర్హెచ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ అనే ఒక గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ మీద అది పనిచేసినప్పుడు ఈ సెక్షువల్ హార్మోన్స్ ఏదైతే ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ అంటాం, లూటినైజింగ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేట్. సో ఈ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ ఈ 2 హార్మోన్సే దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పీసీఓడి అండ్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఈ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ 4 హార్మోన్స్ వల్లనే నెల అండాశయం నుంచి అండం విడుదల అవ్వటం కానీ, గర్భసంచి నుంచి ఎండోమెట్రియం రిలీజ్ అయ్యి పీరియడ్స్, మెన్స్ట్రల్ సైకిల్ రావటం కానీ జరుగుతుంది. సో ఇది జరగాలి అని అంటే ఈ 2 హార్మోన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో దీన్ని
మన పీసీఓడిలో ఏమవుతుంది అంటే ఈ హెచ్పిఓ యాక్సెస్ అంటాం, బ్రెయిన్ నుంచి పిట్యూటరీ నుంచి ఓవరీ నుంచి పనిచేసే యాక్సెస్లో డ్యామేజ్ జరుగుతుంది. ఎట్లా అంటే ఈ జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఎల్హెచ్ అనే హార్మోన్ ఎప్పుడు ఈ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఈ రెండు హార్మోన్స్ బ్యాలెన్స్లో పనిచేసినప్పుడే, రెండు సమానంగా బ్యాలెన్స్లో పనిచేసినప్పుడు మాత్రమే నార్మల్ సైకిల్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఒక హార్మోన్ పెరిగి ఇంకో హార్మోన్ తగ్గుతుందో, ఎల్హెచ్ అనే హార్మోన్ పెరిగి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ తగ్గుతుందో, అక్కడి నుంచి మనకి ఇంబ్యాలెన్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ వల్లనే అండాశయంలో ఉన్న అండాలు, ఫాలికల్స్ అంటాము, ఆ ఫాలికల్స్ గ్రో అయ్యి పెరిగి పెద్దగా అయ్యి అవి రప్చర్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అయిన ప్లేస్ నుంచి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వస్తుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఆగటం వల్ల నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. సో ఇది ఉండదు కాబట్టి దీనివల్ల ఈ పీసీఓ ఉన్న వాళ్ళల్లో సైకిల్స్ రెగ్యులర్గా రాకపోవటం ఒకటి, 3-4 నెలలు సైకిల్స్ ఉండకపోవటం ఒకటి, ఇవన్నీ దీనివల్ల జరుగుతాయి ఈ హార్మోన్. ఇంకొకటి ఈ రెండు తగ్గటం వల్ల, ఈ ఓవులేషన్ జరగకపోవటం వల్ల ఆండ్రోజెన్ అనే హార్మోన్ పెరుగుతుంది. యూజువల్గా ఆండ్రోజెన్ అంటే టెస్టోస్టిరాన్, ఒక టైప్ ఆఫ్ ఆండ్రోజెన్ హార్మోన్ యూజువల్గా మేల్స్లో ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో చాలా తక్కువ ఉంటుంది ఆండ్రోజెన్ అనే హార్మోన్. బట్ ఈ పీసీఓ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆండ్రోజెన్ అనే హార్మోన్ అంటే సాధారణంగా మేల్స్లో, మగవారిలో ఉండాల్సిన హార్మోన్ ఫీమేల్స్లో ఎక్కువ దీనిలో ఉండటం వల్ల, ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఇబ్బందులన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ ఆండ్రోజన్స్ పెరగటం వల్ల ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం రోజువారీ దానిలో వింటూ ఉంటాం, పీసీఓఎస్ అన్నా పీసీఓడి అన్నా ఒకటేనా? పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అని అంటే ఎప్పుడు అంటామంటే మనకి 2-3 ఇబ్బందులు కలిసి ఉన్నప్పుడు దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ఓన్లీ అండాశయంలో నీటి తిత్తులు ఆర్ మల్టీసిస్ ఇన్ ద ఓవరీ ఉన్నప్పుడు ఓన్లీ పీసీఓడి అంటాం, లేదా పీసీఓ, పాలిసిస్టిక్ ఓవరీస్ అంతే. సిండ్రోమ్ అని ఎప్పుడు అంటామంటే వీటితో పాటు అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే వేరే హార్మోన్ యొక్క ఇబ్బందులు, అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెస్టోస్టిరాన్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, నెల్సర్లో ఇబ్బందులు కానీ, ప్లస్ స్కాన్లో మనకి అల్ట్రాసౌండ్, సో స్కాన్లోనే మనకి నీటి తిత్తులు కనిపిస్తాయి. ఈ 3 కలిపి ఉన్నప్పుడు సిండ్రోమ్ అంటాము, లేదు అంటే ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, వై ఆర్ వి డిస్కసింగ్ దిస్ టుడే అంటే, మనం తీసుకుంటే మనకున్న పాపులేషన్లో ప్రతి 10 మంది ఆడవాళ్ళలో ఒకరికి పీసీఓఎస్ ఖచ్చితంగా ఉంది. ఇదివరకు ఇంత లేదు, ఇదివరకు 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే అందులో ఒకరికే ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ 30 to 40 ఇయర్స్లో అంతా సెన్సస్ మారిపోయింది, 10 మందిలో ఒకరికి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఇది స్టూడెంట్స్ని కనుక తీసుకుంటే, ఇప్పుడు రైట్ నౌ ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని కనుక తీసుకుంటే 10 మందిలో 5 మందికి పీసీఓ ఉంటుంది. ఎందుకు అనేది నెక్స్ట్ చూద్దాం. అసలు ఎందుకు పీసీఓ వస్తుంది అంటే, ఫస్ట్ ఈజ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అంటే మనం ఎక్కువ యాక్టివ్గా, ఇదివరకు కాలంలో అంతా మనకి లైఫ్ స్టైల్ అంటే ఇమ్మొబిలైజ్డ్ లైఫ్ స్టైల్ లేదు, చాలా యాక్టివ్గా రోజువారీ పనుల్లో కానీ రోజువారీలో కానీ అన్నీ చూసి తిరిగి, సో ఆ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిందో, ఎప్పుడైతే రోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు స్టడీ అవర్స్లో స్టూడెంట్స్ కూర్చుంటాం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇవన్నీ పెరిగినాయి. సో ఫస్ట్ థింగ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఒకటి, అన్హెల్దీ డైట్ ఈజ్ ద సెకండ్ థింగ్. సో ఇప్పుడు ఇదివరకు మనకి 30 years 40 years క్రితం ఈ బర్గర్లు, పిజ్జాలు, చీజ్, ఫ్యాట్ ఇవేమీ లేవు. సో దీస్ ఆర్ ద ఫాస్ట్ ఫుడ్స్ అంటాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏదైనా ప్రిపేర్ చేయడానికి 10-15 minutes లోపల అయిపోయి ఏదైనా సరే దాన్ని ఫాస్ట్ ఫుడ్ అంటాం. వై ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఈజ్, ఫాస్ట్ ఫుడ్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ ఫుడ్ తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ స్పైక్స్ ఆర్ వెరీ మచ్ ఇర్రెగ్యులర్ విచ్ విల్ కాజ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ టు ద బాడీ. సో అన్హెల్దీ డైట్ కానీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ, అండ్ మిగిలినవి మనం తినే ఫుడ్ వల్ల వచ్చే పేగులలో వచ్చే మార్పులు కానీ,
జెనెటిక్స్ ఈజ్ ఈ ఉన్న వాటన్నిటిలో జెనెటిక్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ కెనాట్ చేంజ్. మనం మార్చలేనిది ఏంటి అంటే జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయలేం. కాకపోతే ఈ జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళల్లో కూడా మనం నెక్స్ట్ చెప్పుకునే చికిత్సలు ఇవన్నీ చేసినప్పుడు వీటిని కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అందరూ ఇప్పుడు నేను ఇంత తింటున్నాను, నా పక్క అమ్మాయి ఇంత తింటుంది, కానీ నేనే లావుగా ఉన్నాను, నా ఫ్రెండ్ అంత లావుగా లేదు అనే దానికి జెనెటిక్స్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అండ్ వేరే రకమైన హార్మోనల్ ఇబ్బందులు కానీ, బ్రెయిన్లో వచ్చే వేరే రకమైన మార్పులు కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండ్ ఒబెసిటీ. సో ఒబెసిటీ అండ్ పీసీఓఎస్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ కాంబినేషన్. ఎందుకు ఇది అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో ఒబెసిటీ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల మళ్ళీ పీసీఓఎస్ వస్తుంది. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఒక సైకిల్ లాగా ఉంటుంది. లావు పెరగడం వల్ల పీసీఓఎస్ వస్తుంది, పీసీఓఎస్ రావడం వల్ల లావు పెరుగుతారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని బ్రేక్ చేసి ఆ సైకిల్ని మనం చేయగలిగింది ఒక్కటే, బరువు తగ్గటం వల్ల పీసీఓఎస్ కంట్రోల్లోకి వస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఇది ఇంకొకటి ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే 50 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి మనకి మారింది ఏంటి అంటే తిండిలో మార్పులే కాకుండా పొల్యూషన్స్. ఈ పొల్యూషన్ వల్ల మన ఆరోగ్యానికి వచ్చే చాలా రకమైన మార్పులు, చాలా రకమైన ఇబ్బందుల్లో పీసీఓడి ఒకటి అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. మనం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, బీపీఏ కానీ మైక్రో ప్లాస్టిక్స్ కానీ మనం తాగే వాటర్లో ఉంటుంది, మనం తినే తిండిలో ఉంటుంది. సో ఆ మైక్రో ప్లాస్టిక్స్ మనం తీసుకోవడం వల్ల ఆ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది. పీసీఓ ఒకటి, ఎండోమెట్రియం ఒకటి, అండ్ ఆల్సో శానిటరీ నాప్కిన్స్. ఇంకొకటి నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న శానిటరీ నాప్కిన్స్లో ఈచ్ శానిటరీ నాప్కిన్లో 90% ఆఫ్ ద నాప్కిన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్. ఈవెన్ ద మెంబ్రెయిన్, పైన మెంబ్రెయిన్ కూడా ఇట్ ఈస్ అ ప్లాస్టిక్ ఓవెన్ మెంబ్రెయిన్. సో 90% ఆఫ్ ద శానిటరీ నాప్కిన్స్ హ్యావ్ ప్లాస్టిక్ ఇన్ దెమ్ అండ్ ఈచ్ నాప్కిన్లో 90% ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ క్లాత్ బేస్డ్ ఆర్ కాటన్ బేస్డ్ ఆర్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ రాదర్ దాన్ ప్లాస్టిక్ నాప్కిన్స్. సో ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా మన ఎన్విరాన్మెంట్లో, సొసైటీలో ఇంక్రీజ్డ్ ప్లాస్టిక్ యూజ్ వల్ల కూడా మనకి ఇది జరుగుతుంది. ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ ఈస్ మనం ఇప్పుడు దొరికే ఆహారం అంతా కూడా ఆల్మోస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్డే మనకి దొరుకుతుంది. అందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ మిల్క్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు కౌస్లో మన ఇంట్లో దూడలు ఈనిన తర్వాత ఎన్ని రోజులు పాలు వస్తాయి, కానీ ఇప్పుడు మనకి పౌల్ట్రీ నుంచి వచ్చాయి మన ప్యాకెటెడ్ మిల్క్, ఆవు ఇయర్స్ టుగెదర్ పాలు ఇస్తూనే ఉంటుంది. ఎట్లా ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అంటే హార్మోన్ ఇంజెక్షన్స్. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే పాలు, వాటిలో కూడా హార్మోన్స్ ఉంటాయి. సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి హార్మోన్స్తో ఉన్న పాలే ఇస్తున్నాము. సో దానివల్ల కూడా మనకి ఒబెసిటీ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఎన్విరాన్మెంట్లో జరిగే అన్ని వీటి వల్ల మనకి పీసీఓడి కానీ ఇది కానీ అంత ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. ఇదివరకు 100లో ఒకళ్ళకు ఉండాల్సింది ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఇవన్నీ మనం మార్చగలిగినాయి. జెనెటిక్స్ ఒకటి మన చేతిలో లేనిది, బట్ ఇవన్నీ మనం మార్చగలిగినాయి. కాబట్టి ఇంత స్ట్రెస్ చేసి పీసీఓడి గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే మార్పులు చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇట్లాంటి డిసీజెస్, వీటి వల్ల వచ్చే డిసీజెస్ రాకుండా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో మనకి పీసీఓఎస్ని వచ్చింది అంటే ఎట్లా కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి, సో ఫిజికల్ పేషెంట్ని చూసి ఎట్లా ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అన్నీ చూసి ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్, లోపల పరీక్ష చేసి పెల్విక్ ఎగ్జామినేషన్ అండ్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి డయాగ్నోస్ చేయడానికి యూజ్ అయ్యేవి. సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఫస్ట్ డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేయకుండా రాము. సో అల్ట్రాసౌండ్లో మనకి ఏం కనిపిస్తుంది, అండాశయంలో ఇట్లా చిన్న నీటి తిత్తులు కనిపిస్తాయి. ఇవి నీటి తిత్తులు అని అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో నెల్సర్ వచ్చినప్పుడు అండం పెరిగి ఫాలికల్ అనేది రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితేనే ఎగ్ వస్తుందని. సో ఈ ఫాలికల్స్ ఏమవుతాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పర్ మంత్ ఒక ఫాలికల్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది
పోయి చాలా చిన్న ఫాలికల్స్, గ్రో అవ్వకుండా ఉండిపోయిన ఫాలికల్స్ ఉంటాయి. సో వాటినే మనం సిస్ అనుకుంటున్నాం, వాటినే పాలిసిస్టిక్ ఓవరీ అనుకుంటాం. సో అదొకటి. అండ్ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తాము, ఇందాక మనం మాట్లాడుకున్న హార్మోన్స్ అన్నీ LH FSH ఖచ్చితంగా, TSH, ప్రొలాక్టిన్, ఇవన్నీ మీరు PCO సమస్యతో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళుంటే ఆల్రెడీ మీరు ఇవన్నీ చేంజ్ చేసుకునే ఉంటారు. ఈ AMH అనే ఒక్క దాని గురించి నేను మాట్లాడుకున్నది ఏంటంటే, AMH అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాం, చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. PCOSలో అసలు AMH ఎందుకు చేస్తాం? AMH PCO ఉండి ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి AMH ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో AMH రైజ్ అయింది అని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఫాలికల్స్ ఎక్కువ ఉండటం మంచిదే కదా, ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్స్ ఎక్కువ వస్తాయి కదా అనేది పొరపాటు. సో ఒక్క ఫాలికల్ వస్తేనే, ఒక ఎగ్ అయితేనే వస్తుంది. సో ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ మెచ్యూర్ ఆర్ ఇట్ విల్ నాట్ గ్రో ఇనఫ్ ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఇన్ఫర్టిలిటీ ఉంటుంది PCO పేషెంట్స్లో, అంటే అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది కాకుండా, హార్మోనల్ కాకుండా నెక్స్ట్ మనం చేసే టెస్ట్ ఏంటి అంటే, ఈ PCOD వల్ల ఇందాక మనం ఆండ్రోజెన్స్, టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవుతాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో వాటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం చేసే బ్లడ్ టెస్ట్ ఒకటి ఎక్స్ట్రా చేసుకుంటాం. సో అవి బ్లడ్ టెస్ట్ చేసాము, తెలిసింది. అసలు పేషెంట్ ఏ కంప్లైంట్తో వస్తారు మన దగ్గరికి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఇన్ PCOD? మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్లో ఫస్ట్ ఈజ్ డెఫినెట్లీ వెయిట్ గెయిన్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, వెయిట్ గెయిన్ వల్ల PCO వస్తుంది, PCO వల్ల వెయిట్ గెయిన్ వస్తుంది, మళ్ళీ రెండూ కూడా ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్. సో అన్నిటికన్నా ఎక్కువ కంప్లైంట్ వచ్చి పేషెంట్స్ వచ్చేది ఏంటంటే నెలసరి కరెక్ట్గా రావట్లేదు, లేదా నెలసరి వచ్చి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. సో దిస్ ఈజ్ ద కంప్లైంట్, అందరూ వచ్చేది ఇది. సో ఇది ఎందుకు వస్తుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇట్లా ఉన్నప్పుడు మనం చేసేది ఏంటి, నెలసరి సరిగ్గా రానప్పుడు ఇప్పుడు PCO అనే ప్రాబ్లం నెలసరి రావడానికి మనం చేయగలిగే ఒకటే ట్రీట్మెంట్ ఈజ్ హార్మోన్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అడాలసెంట్ ఏజ్ గ్రూప్, కాలేజ్ గోయింగ్ పిల్లల్లో హార్మోన్స్ వాడి కంటిన్యూస్గా 6 months, 1 year, 2 years ఇట్లా ఇన్ని సంవత్సరాలు హార్మోన్స్ వాడడం కూడా నాట్ అడ్వైజబుల్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. సో అదర్ ట్రీట్మెంట్ ఈజ్ 3-4 months నెలసరి రాకపోతే అప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుని నెలసరి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేయటం నెలసరి కోసం. లేదు పేషెంట్కి 3 monthsకి ఒకసారి సైకిల్ వస్తుంది అంటే ఇట్ ఈస్ ఓకే. PCOD ఉన్న వాళ్ళల్లో వేరే సమస్యలు ఏమీ లేకుండా ఓన్లీ నెలసరి ఇబ్బందులు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మాత్రమే నెలసరి వస్తుందంటే వాళ్ళకి మందులు లేకుండా కూడా వచ్చేయచ్చు. సంవత్సరానికి 4 నెలసరిలు వచ్చినా చాలు PCODలో. అంతేగాని నాకు నెల నెలసరి రావాలి అని ఖచ్చితంగా ప్రతి నెల హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవటం అనేది మాత్రం నాట్ అడ్వైజబుల్. అదొకటి మనం చూసుకోవాల్సిన విషయం. అండ్ మిగిలిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే థిన్నింగ్ ఆఫ్ హెయిర్, జుట్టు ఊడిపోతుంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, అండ్ ఫ్రంట్ బాల్నెస్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళల్లో టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఒకటి, హిర్సుటిజం ఒకటి, యాక్నే ఒకటి, ఇవన్నీ ఇంక్రీజ్డ్ టెస్టోస్టిరాన్. సో హిర్సుటిజం అంటే ఏంటి, ఆడవాళ్ళకి యూజువల్గా అప్పర్ లిప్, చిన్న వీటేటి మీద హెయిర్ చాలా తక్కువ ఉంటుంది. సో హెయిర్ ఎక్కువ థిక్ కోర్స్ డార్క్ హెయిర్ ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ ఉండేది, కొంతమందిని మనం చూడంగానే మీసాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి ఫీమేల్స్లో కూడా. సో అవి ఎందుకు ఉంటుంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవటం వల్ల. సో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంది అని వస్తారు ఒకటి. సో అన్వాంటెడ్ ప్లేస్లో హెయిర్ ఉంటుంది, వాంటెడ్ ప్లేసెస్ లైక్ స్కాల్ప్ మీద హెయిర్ తగ్గిపోతుంది, హెయిర్ బాల్డ్నెస్ వస్తుంది. సో దోస్ ఆర్ వన్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఫర్ దిస్ థింగ్స్. అండ్ మూడ్ స్వింగ్స్ ఎందుకు ఉంటాయి అని అంటే ఖచ్చితంగా ఓవరీస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు PMS, ఇంతకుముందు మనం PMS అనే ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, అది కూడా నేనే చెప్పాను. సో హార్మోన్స్ రిలీజ్ వల్ల, హార్మోన్స్ బ్రెయిన్ మీద యాక్ట్ చేయటం వల్ల మూడ్ ఎలివేషన్స్ అండ్ డిసెలరేషన్స్ జరుగుతుంది మూడ్కి. సో అలాంటి ఒక మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడం. సో ఇంకొక డౌట్
చాలామంది పేషెంట్స్ అడిగేది, పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రాదా? ఇది క్వశ్చన్. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు, బట్ డిలే అవుతుంది. సో అట్లా డిలే ఉన్నప్పుడు మనకి ఎంతవరకు మందులు వాడుకుని ఇన్ఫర్టిలిటీకి ఎంతమంది ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందా, పీసీఓ కూడా ట్రీట్ చేయాలా అనే దాన్ని బట్టి చూసి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అదర్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రెయిన్ ఫాగ్, ఫెటీగ్, అంటే బ్రెయిన్ ఫాగ్ అంటే ఉండి సడన్గా మర్చిపోవటం కానీ, సడన్గా బ్లాంక్ అవ్వటం కానీ, ఇలాంటి సమస్యలు యూజువల్గా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్లో ఎక్కువ వస్తాయి. బట్ పీసీఓలో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఇట్లాంటివి చూడొచ్చు అనమాట. అండ్ ఫెటీగ్, టైర్డ్నెస్ ఎందుకు ఉంటుంది అంటే సైకిల్స్ రాకపోవటం ఒకటి, ప్లస్ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ మూడిటి వల్ల ఫెటీగ్ అండ్ టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో ఆల్రెడీ మనం స్టూడెంట్స్ అందరినీ చాలా స్ట్రెస్ కరిక్యులంలోనే ఉంటుంది. అది కాకుండా బాడీ వల్ల వచ్చే ఎక్స్ట్రా స్ట్రెస్ ఇదంతా. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పెళ్ళైన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఒకటి, అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే కలవాలి, సెక్స్లో పాల్గొనాలి అనే కోరికలు తక్కువ ఉండటం ఒకటి, ఇలాంటివన్నీ మనం చూస్తామన్నమాట. సో ఇది ఒకటి. ఎట్లా ఉంటుంది, హెయిర్ ఎక్కువ ఉంటుంది ఫేషియల్ హిర్సుటిజంకి, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనే మాట అందరికీ తెలుసు, షుగర్ అనేది అందరికీ తెలుసు, డయాబెటీస్, ఇన్సులిన్ అన్నీ తెలుసు. సో ఈ పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ అనే ఒక ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది బాడీలో. అది మనకి ఎట్లా కనిపిస్తుంది అని అంటే డెఫినెట్గా వెయిట్ పెరుగుతాము, అండ్ స్కిన్ ట్యాగ్స్ పులుపురులాగా, ఫేస్ మీద పులుపురులాగా రావటం, నల్ల ప్యాచెస్ రావటం, అండ్ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. అంటే ఇట్లా మెడ మీద నలుపు, కొంతమందికి మెడ మీద నలుపు కొంచెం బరువు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్లో ఎస్పెషల్లీ మెడ మీద నలుపు పెరుగుతుంది. ఎందుకు వస్తుందంటే చాలామంది మెడలో వేసుకునే చైన్కి రియాక్షన్ అనుకుంటారు. కాదు, చైన్కి రియాక్షన్ కాదు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ విచ్ ఈస్ షోయింగ్ దట్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ పీసీఓఎస్, రెండూ ఉండొచ్చు. సో మీకు అలాంటిది కనుక మీరు చూసుకుని ఉంటే వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్మోన్ టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఫెటీగ్, స్లీప్ యాప్నియా, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓఎస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మనం వాడే కొన్ని టాబ్లెట్స్ వల్ల వెయిట్ లాస్ ఉంటుంది. సో వెయిట్ లాస్ ఎప్పుడైతే ఉంటామో పీసీఓఎస్ ట్రీట్ అవుతుంది. సో దానికోసం ఇది హెల్ప్. దట్ ఈస్ వై వీ షుడ్ నో ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో కాంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఈ పీసీఓ ఉన్న వాళ్ళల్లో మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే లాంగ్ టర్మ్లో మనకి ఏమేమి ఇబ్బందులు వస్తాయి? ఫస్ట్ ఈజ్ డెఫినెట్గా షుగర్ రావచ్చు. షుగర్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ షుగర్కి వచ్చే ముందు బాడీలో వచ్చే మార్పులు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దాన్ని ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో షుగర్ రాకుండా ఉంటుంది, షుగర్ వచ్చే పీరియడ్ లేట్ అవుతుంది, డిలే కూడా అవుతుంది. సో అదొకటి. అండ్ మనకి ఒబెసిటీ, హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఎందుకు పెరుగుతుంది అని అంటే షుగర్, ఒబెసిటీ రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా రిస్క్ ఫర్ బీపీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ అడాలసెంట్లో పీసీఓ వచ్చిన వాళ్ళందరికీ యూజువల్గా 40 తర్వాత వచ్చే బీపీలు, షుగర్లు 30, 35లో వచ్చేస్తాయి. దేనికి అంటే దీనివల్ల వస్తాయి. అండ్ కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్ ఒకటి. ఈ హార్ట్ డిసీజ్, బీపీ, షుగర్ ఇవన్నీ ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే దానికి ఒక కారణం ఉండదు, చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో పీసీఓ కూడా ఒకటి. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనే దేన్ని అంటామంటే బాడీలో వచ్చే మెటబాలిజం, హార్మోన్ మెటబాలిజం వల్ల వచ్చే అనేకమైన డిసీజెస్ని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. దానిలో వెరీ ఇంపార్టెంట్ 3 ఏంటి అంటే ఒబెసిటీ, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. బీపీ, షుగర్ అండ్ బరువు ఎక్కువ ఉండటం మెటబాలిక్ సిండ్రోమ్. పీసీఓఎస్ వల్ల ఇవి వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత పీసీఓఎస్ ఇంకా పెరుగుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలకి లేట్ అవ్వటం, పిల్లలు పుట్టడం లేట్ అవ్వటం, డిప్రెషన్, యాంగ్జైటీ. ఎండోమెట్రియల్ క్యాన్సర్ పీసీఓ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్గా మారిపోతుంది కాంప్లికేషన్ అనేది కాదు. బట్ పీసీఓ ఉన్న వాళ్ళకి క్యాన్సర్
క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే దానికి 4 కారణాలు ఉంటాయి. ఒకటి ఈ బీపీ పెరగటం, షుగర్ పెరగటం, ఇవన్నీ. సో ఒక బీపీ పెరగటం వల్ల వస్తుంది, షుగర్ పెరగడం వల్ల వస్తుంది, వెయిట్ పెరగడం వల్ల వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే నెలసర్లు సరిగా రాకపోవటం. అంటే ప్రతి నెలసరి వచ్చి ఎండోమెట్రియం షెడ్ అవ్వటం ఈజ్ అ గుడ్ థింగ్. ఇట్ ఈస్ అ ప్రివెంటివ్ ఫార్మ్ ఫర్ ద ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎప్పుడైతే మనకి సైకిల్స్ రెగ్యులర్గా రావో, సైకిల్స్ లేట్గా వస్తాయో, ఓవరాల్ లైఫ్లో నెంబర్ ఆఫ్ సైకిల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పీసీఓ అన్ట్రీటెడ్గా వదిలేస్తే ఎక్కువ, వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల కలిపి గర్భసంచి క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, పీసీఓ వచ్చిన తర్వాత ఏం చేయాలి, హౌ టు ట్రీట్ పీసీఓ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పీసీఓ ట్రీట్ చేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నేను ఎప్పుడూ పేషెంట్స్ అందరికీ చెప్పేది మీకు కూడా చెప్తుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది లేకపోతే మీరు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, 10 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, 10 రకాల మందులు వాడినా మళ్ళీ నార్మల్గానే వస్తుంది. చాలామంది పేషెంట్స్ వస్తారు సేయింగ్ వాట్, మందులు వేసుకున్న రోజులు బాగుంటుంది, తర్వాత మళ్ళీ రావట్లేదు, మందులు వేసుకుంటే బాగుంటుంది, తర్వాత రావట్లేదు. సో మందులు పనిచేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే డైట్, ఎక్సర్సైజ్ రెండూ ఉంటాయి. సో డైట్ ఏం తినాలి, ఏం తినకూడదు. సో సింపుల్గా చెప్పాలి అంటే డైట్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి, ప్రోటీన్ కంటెంట్ పెంచాలి. సో మనం బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇంట్లో కుక్డ్ ఫుడ్స్ తినటం ఈజ్ అ బెటర్ ఆప్షన్. అదొకటైతే డైట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ తింటున్నప్పుడు దానిలో 1/3 ఆఫ్ ద ఫుడ్ ప్రోటీన్ ఉండాలి, 1/3 ఫైబర్ ఉండాలి, ఓన్లీ ద నెక్స్ట్ 1/3 కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫ్యాట్స్ ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద మీల్ షుడ్ బి ఫ్రూట్స్. సో ఇట్లా మనం ఎప్పుడైతే తింటామో దట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ దట్ డైట్ ఈజ్ గుడ్ ఫర్ పీసీఓఎస్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో బాడీలో ఆల్రెడీ జరుగుతున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అది ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా చేస్తుంది. అది 1 పాయింట్ డైట్లో. ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్ క్యాలరీ డెఫిసిట్లో మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మన బాడీకి ఈ రోజు ఇంత పని చేయడానికి, దాని లోపల పని అది చేసుకోవడానికి అండ్ మన రోజువారీ పని చేయడానికి మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే అందరూ ఇప్పుడు ఫేస్బుక్లో చూస్తున్నారంటే మీ అందరికీ ఇంటర్నెట్ వాడటం వచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి మీకు బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని వస్తే కొడితే మీ వెయిట్ ఎంత ఉంది, మీ హైట్ ఎంత ఉంది, మీరు ఏం పని చేస్తారు రోజు అనేది మీరు కనుక ఎంటర్ చేస్తే మీ బాడీ ఆన్ అన్ యావరేజ్ రోజుకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆ ఖర్చు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ ఓన్లీ నేను కూర్చుని చేసే పని అని అనుకోండి, నా బాడీ ఓన్లీ పర్ డే 1500 క్యాలరీసే ఖర్చు పెడుతుంది. నేను అప్పుడు రోజుకి 2000 క్యాలరీస్ ఫుడ్ నేను తింటుంటే ఏమవుతుంది? సో దట్ విల్ బి డిపాజిటెడ్ యాజ్ ఎక్సెసివ్ ఫ్యాట్. సో మనకి బాడీకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయో చూసుకుని ఆ క్యాలరీ డేసే ఖర్చు పెడుతుందంటే నేను 1400 తినాలి, అప్పుడే నా బాడీ కరెక్ట్ దీనిలో ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్ ఇన్ డైట్. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ పీసీఓఎస్. ఎక్సర్సైజ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్ మనం చేయటం వల్ల రిలీజ్ అయ్యే స్ట్రెస్ ఫ్రీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ కానీ స్ట్రెస్ ఫ్రీ హార్మోన్స్ కానీ దీస్ విల్ హెల్ప్ రెగ్యులేట్ దీస్ మనం ఫస్ట్లో చెప్పుకున్న హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనుకుంటున్నామో దీస్ హార్మోన్స్ విల్ రెగ్యులేట్, దే విల్ హెల్ప్. ఆ హార్మోన్స్ సైక్లికల్గా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో అవి ఎప్పుడైతే సైక్లికల్గా రిలీజ్ అవుతాయో నెల సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి. సో వన్స్ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 months యూ విల్ నో ద డిఫరెన్స్. సో ఎక్సర్సైజ్ దేనికి చేయాలి అంటే ఒకటి హార్మోన్స్ మెయింటైన్ అవ్వడానికి చేయాలి, రెండోది వెయిట్ తగ్గడానికి చేయాలి. సో ఇప్పుడు మనకి పేషెంట్ వచ్చి నాకు నెలసరి రావట్లేదు, వచ్చి 2-3 నెలలు అయిందని అనుకుంటే నెక్స్ట్ ఈజ్ వెయిట్
రిడక్షన్. మనం ఉన్న వెయిట్లో అట్లీస్ట్ 3 to 5% ఆఫ్ ద వెయిట్, అంటే ఇప్పుడు ఒక 90 kgs ఉన్నాము అనుకోండి, 2 నుంచి 4 kgs వెయిట్ తగ్గినా సరే, 2 kgs వెయిట్ తగ్గినా సరే నెక్స్ట్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి. సో వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వెయిట్ రిడక్షన్ కోసం, హార్మోనల్ బ్యాలెన్స్ కోసం అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఎక్సర్సైజ్ వల్ల, డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇన్ PCOS చాలా ఉంటాయి. సో వాట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇంపార్టెంట్? సో డెఫినెట్గా ఐ విల్ సే యోగాలో దేర్ ఆర్ సమ్ పోజెస్ విచ్ ఆర్ వెరీ మచ్ ఓన్లీ ఫర్ PCOS. ఈ PCOSలో యోగాలో ఈ పోజెస్ చేయడం వల్ల ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ప్యాంక్రియాస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నది ఖచ్చితంగా తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అండ్ బ్రెయిన్లో GnRH హార్మోన్స్ రిలీజ్. సో యోగా ఒకటి చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ విత్ యోగా అండ్ ఎక్సర్సైజ్ వన్ థింగ్ ఎక్స్ట్రా షుడ్ యాడ్ ఈస్ ఎవ్రీడే 45 minutes ఆఫ్ ఫాస్ట్ వాకింగ్ వేర్ హార్ట్ రేట్ 100 to 120 కన్నా ఎక్కువ అయితే దానివల్ల వచ్చే హార్మోన్స్ కూడా వెరీ మచ్ యూస్ఫుల్. సో అది కాకుండా, సో ఫస్ట్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పుకున్నాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్, ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చేసేది ఏంటి? ఫార్మాస్యూటికల్ ఆర్ డ్రగ్స్. సో ఈ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏంటంటే సపోర్టివ్ మెడిసిన్ అంటాము. సో సపోర్టివ్ మెడిసిన్ అంటే అది ట్రీట్ చేయడానికి కాదు, దట్ విల్, ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల డిసీజ్ తగ్గిపోతుంది అనేది కాదు. డిసీజ్ తగ్గడానికి మనం వేసుకునే వేరు. సపోర్టివ్ మెడికేషన్ ఏంటి అంటే ఆ డిసీజ్ వల్ల మన బాడీలో వచ్చే వేరే రకమైన ఆల్ మార్పుల్ని కాంపెన్సేట్ చేయడానికి, వేరే రకమైన ఇబ్బందులను కాంపెన్సేట్ చేయడానికి వేసుకునేవి. సో అవి ఎట్లాంటివి ఉంటాయి అంటే మనకి ఆల్రెడీ చాలామంది వాడుతూనే ఉంటారు. ఈ శాచెట్స్ లాగా పౌడర్స్ దొరుకుతాయి. ఏముంటాయి వాటిలో అంటే మయోఐనిసిటాల్, ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. మనకి ఈ ఒబెసిటీ ఎప్పుడైతే ఉంటుందో మనం తీసుకునే డైట్లో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ లేనప్పుడు ఆ వైటమిన్స్ వల్ల వచ్చే డెఫిషియన్సీస్ అవన్నీ కరెక్ట్ చేస్తేనే PCOS బెటర్గా ట్రీట్ అవుతుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ద డిఫరెంట్ అవైలబుల్ ఆప్షన్స్. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మెట్ఫార్మిన్ అనేది మీ అందరికీ తెలుసు, షుగర్ వచ్చిన వాళ్ళు వేసుకునే టాబ్లెట్. సో ఫస్ట్ పేషెంట్కి మెట్ఫార్మిన్ రాయంగానే ఇదేంటంటే ఏంటి, మా అమ్మాయికి షుగర్ వచ్చిందనే అర్థం, ఇప్పుడు ఇది వేసుకుంటే లైఫ్ లాంగ్ వేసుకోవాలా? ఫస్ట్ డౌట్ ఇదే. నో, మెట్ఫార్మిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మెట్ఫార్మిన్ ఈజ్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ తగ్గటానికని కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ షుగర్ వచ్చే వాళ్ళకి ముందు వచ్చే స్టేజ్. సో దానికి మెట్ఫార్మిన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. డ్రగ్స్లో డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత హెల్ప్ చేస్తాయో దాంతోపాటు మెట్ఫార్మిన్ ఎందుకు హెల్ప్ఫుల్ అంటే మెట్ఫార్మిన్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, షుగర్ని తగ్గించడం కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. సో వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి మెట్ఫార్మిన్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ ఫర్ PCOS. సో ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ అడాలసెంట్ PCOS అంటే ఇప్పుడు అడాలసెంట్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్లోనూ వాడచ్చు. పెళ్ళయి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఒబెసిటీ PCOSతో బాధపడే వాళ్ళలోనూ మెట్ఫార్మిన్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ మయోఐనసిటాల్, మల్టీవిటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్ ఇవన్నీ ఏంటి అంటే ఎగ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మనకి PCO వల్ల ఎగ్ క్వాలిటీ డిక్రీజ్ అయిన ఎగ్ క్వాలిటీని ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాయి. సో దట్ ఈజ్ వన్ థింగ్. తర్వాత ద మెయిన్ ట్రీట్మెంట్ పేషెంట్స్ అందరూ ఎప్పుడూ చెప్పేది టాబ్లెట్స్ వేసుకున్న రోజులు బాగుంటుంది, తర్వాత ఆగిపోయేది ఏంటి అంటే OC పిల్స్, ఓరల్ కంబైన్డ్ కాంట్రసెప్టివ్ పిల్స్. అంటే సువిధా కానీ, ఓవరాల్ కానీ, యాస్మిన్ కానీ చాలా రకాల OC పిల్స్ ఉంటాయి. OC పిల్స్ అన్ని రకాలు అందరికీ వాడచ్చా? నెక్స్ట్ క్వశ్చన్. నో, అన్నీ అందరికీ పనిచేయవు. OC పిల్స్ అంటే మనకి కామన్ లాంగ్వేజ్లో మనకు తెలిసింది 21 days పిల్స్, 24 days పిల్స్ అంటాం. సో ఆ 21 days పిల్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సైకిల్స్ ఇప్పుడు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అనుకునే సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి. కానీ దానిలో ఉండేది కూడా హార్మోన్సే కాబట్టి చూసుకుని వాడుకోవాలి, ఇయర్ అంతా వాడడానికి ఉండదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ OC పిల్స్ ఉన్నాయి. దానికి ఏంటి అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి లేదా హిర్సుటిజం, హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ OC పిల్స్ ఉంటాయి. సో దానిలో ఏంటంటే వచ్చిన హెయిర్ తగ్గిపోతుంది అనేది ఎప్పుడూ లేదు హిర్సుటిజంలో. అది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది. నేను మందులు వాడుతున్నాను కానీ తగ్గలేదు. ఆల్రెడీ వచ్చిన హెయిర్ని ఎవరు ఏం చేయలేరు. దానికి ఓన్లీ ట్రీట్మెంట్స్ లైక్ లేజర్ కానీ వేరే అదర్ ట్రీట్మెంట్స్ చూసుకోవాలి.
నెక్స్ట్ హెయిర్ ఇంకా గ్రోత్ పెరగకుండా ఉండడానికి మనకి ఇవి హెల్ప్ చేస్తాయి. సో యాక్నే ఉన్న వాళ్ళలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్స్ వాడతాము, హిర్సుటిజం ఉన్న వాళ్ళలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్స్ వాడతాము. ఇవేమీ కాకుండా ఓన్లీ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో వేరే పిల్స్ వాడతాం. వేరే కాదు నాకు కాంట్రసెప్షన్ కూడా అంటే పిల్లలు లేట్ చేయడానికి కూడా కావాలి అనుకునే వాళ్ళలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్స్. సో మన సమస్య ఏంటి అనేది, మనం ఏ కైండ్ ఆఫ్ పిల్ వాడాలి అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్. సో ఓన్లీ మెడికేషన్స్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓ అంటే నో, సర్జరీస్ కూడా ఉంటాయి. కానీ సర్జరీ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ పీసీఓఎస్ అండ్ సర్జరీ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్. సర్జరీ చేయడానికి ఓన్లీ కొన్ని రీజన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇందాక చేసిన బ్లడ్ టెస్ట్లో AMH చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదు, ఎన్నిసార్లు మందులు వాడినా ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు అంటే దాన్ని రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటాము, క్లోమిఫిన్ రెసిస్టెంట్. కానీ సో ఆ రెసిస్టెంట్ పీసీఓలో మనం ఎన్ని మందులు పడుతున్నా బాడీ రియాక్ట్ అవ్వట్లేదు, ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఉంది అని అనుకున్న కండిషన్స్లో మాత్రమే సర్జరీ చేస్తాము. సర్జరీలో ఏముంటుంది అంటే అండాశయంలో ఇప్పుడు మనం ఏవైతే మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్నాయనుకున్నామో ఆ ఫాలికల్స్కి హోల్ పెడతాము. ఆ ఫాలికల్స్కి హోల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫాలికల్ నుంచి రిలీజ్ అయ్యే AMH అనే హార్మోన్ అవి తగ్గుతాయి. సో ఆ హార్మోన్స్ ఇప్పుడు ఫాలికల్స్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే ఎక్సెసివ్ హార్మోన్స్ అన్నీ తగ్గుతాయి. ఆ తగ్గడం వల్ల హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి నార్మల్ రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో పీసీఓ డ్రిల్లింగ్, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. లాప్రోస్కోపీలో పొట్టలోంచి పోటేసి కీహోల్ సర్జరీ, ఓవరీలో చిన్న 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 హోల్స్ పెడతామన్నమాట. సో దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ ఫర్ ఎవ్రీవన్, ఓన్లీ లాస్ట్ రిసార్ట్ పిల్లల కోసం చూసుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ చేస్తాం, అదర్వైజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అండ్ విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ మై టాక్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ చాట్ బాక్స్లో చెప్పచ్చు. డాక్టర్ మౌనిక్ గారు చాలా చక్కగా, చాలా డీటెయిల్గా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. బెస్ట్ ప్రెజెంటేషన్ ఆన్ PCOD మేడం, ఎక్సలెంట్, చాలా బాగా అన్నీ ఆల్ యాంగిల్స్లో మీరు PCOD గురించి తెలిసారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. మరి కొన్నాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఎవరికి లేవా? ఓకే. అయితే ఈరోజు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ఎంతో ముగిసింది. మళ్ళీ వచ్చే వారం కలుసుకున్నాం. అంత సెలవు. మరి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. బెస్ట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.